So FSI is an association which is in the forefront of giving information, awareness on fire and life safety. Electrical safety is one of the major concerns and a cause of fire. 60% of all fires caused due to electrical faults. So, in coinciding with the Electrical Safety Week, National Electrical Safety Week, FSCI has put this conference together on essentially on electrical safety, excellence beyond compliance. We have speakers from across 5 cities discussing on the most important and critical aspects of electrical safety which need to be implemented as policies, as day-to-day compliances and followed throughout. With a large amount of new constructions happening, there is so much of thrust on electrical safety which we all need to ensure it's taken care of, and FSCI is leading from the front in this initiative. Copper Council Association, International Copper Council Association India has been kind enough to support this initiative and make sure that we have all the things together. Today was a very important day where 3 posters were released and unveiled. One on the 6 pillars. It is an initiative of the electrical group of FSCI India. The second one was Suraksha on electrical safety, and another one was Suraksha on hospital fires. We intend to bring many such posters targeting all the industries and circulate them widely amongst the industry, amongst the public and amongst all the officials, so that we can create a safe and Surakshit Bharat. Thank you. Telangana Rashtra. విద్యుత్ భద్రత అనేది ఒక నినాదం కాదు, మన జీవనంలో విధానంగా ఉండాలి. జనరల్గా ఈ ప్రమాదాలు ఏ విధంగా వస్తున్నాయంటే, ఒక బిల్డింగ్ కట్టినప్పుడు ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం 2 ఫ్యాన్లు 3 లైట్లు ఉంటాయి. అదే సర్క్యూట్లో మళ్ళీ లోడ్స్ యాడ్ చేసుకుంటూ పోతున్నారు. ఏసీలు కానివ్వండి, ఫ్రిడ్జ్లు కానివ్వండి, వైరింగ్ మార్చకుండా ఇవన్నీ యాడ్ చేయటం వల్ల వైర్లో లోడ్ పెరిగిపోయి ఈ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం ఎప్పుడైతే ఈ విద్యుత్ పరికరాలు పెంచామో దానికి సరైన కేబుల్స్ సరైన సైజ్ వేసుకున్నప్పుడు హీట్ డెవలప్ అయ్యి ఈ కేబుల్స్ కాలిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్కడంటే లూజ్ కనెక్షన్స్ ఉన్నా కానీ ఈ లోడ్ పెరిగినప్పుడు స్పార్క్స్ డెవలప్ అయ్యి ఈ ప్రమాదాలు వస్తున్నాయి. అందుకని మా సిబ్బందికి కూడా సూచనలు ఇచ్చాం. ఎక్కడ ఓల్డ్ హౌసెస్ ఉన్నాయి వాటికంతా వైరింగ్ చేంజ్ చేసుకోమని నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఎర్తింగ్, ప్రాపర్ ఎర్తింగ్ ఉండాలండి బిల్డింగ్కి. ప్రతి ఎలక్ట్రికల్ ఐటెంని ఎర్తింగ్ చేయాలి. ఎర్తింగ్ ఈజ్ సేఫ్టీ ఫర్ ది పర్సనల్, సేఫ్టీ ఫర్ ది ఎక్విప్మెంట్. కాబట్టి ప్రతి ఒక్క పరికరాన్ని ఎర్తింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తారు, ఇంట్లో ఏసీ స్విచ్ ఆన్ చేసి పెడతారు, చిన్న బల్బు వెలుగుతుంటుంది, అయినా కానీ దాంట్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతూ ఉంటాయి. జనరల్గా ఎక్కడన్నా విద్యుత్ పరికరాలు వాడుకలో లేనప్పుడు స్విచ్లు ఆఫ్ చేయాలి. నేను ప్రజలకి మీ ద్వారా తెలియజేసేదంటే, ఏ విద్యుత్ పరికరాలైనా స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి. మీరు స్విచ్ ఆన్ చేసి పెట్టిన వల్ల దాంట్లో డెడ్ ఇండికేషన్ బల్బ్ వెలుగుతుంది, ఎలక్ట్రాన్స్ ఈ లైన్లో ఫ్లో అవుతూ ఉంటాయి. మీకు కొద్దిగా విద్యుత్ కూడా ఖర్చు అవుతుంది, కరెంట్ బిల్ కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుడు విద్యుత్ వాడుకలో లేనప్పుడు కంపల్సరీ ప్లగ్ ఆన్ చేయాలి. నెక్స్ట్ ఈ మధ్య మనం చూసాం, కబోర్డ్స్లో కూడా లైట్స్ పెట్టున్నారు. కబోర్డ్స్లో లైట్స్ పెట్టిన వల్ల అక్కడ హీట్ డెవలప్ అయ్యి మీరు బట్టలు పెట్టుంటారు, ఒక 3-4 హీట్ డెవలప్ వల్ల అక్కడ ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా బాత్రూంలో సాకెట్స్ పెడుతున్నారు. సాకెట్స్ పెట్టినప్పుడు అక్కడే హెయిర్ క్లీనింగ్ చేసుకుంటున్నారు. ఆ వాటర్ వచ్చి ఆ ప్లగ్స్ మీద పడినప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ చిన్న మనం వాటిని కానీ సరి చేసుకోగలిగితే పెద్ద పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు. దానికోసమే ఈ వీక్ అంతా విద్యుత్ భద్రతా వారోత్సవాలు కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో మా ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్స్, డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్స్, అసిస్టెంట్ అన్ని ఇండస్ట్రీస్లో అక్కడ సిబ్బందితో, వివిధ కాలేజీల్లోనూ అపార్ట్మెంట్లో కూడా ఈ యొక్క చిన్న అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఈ యొక్క 1 వీక్ జూలై 26 నుంచి 2 వరకు దీన్ని
మన కేంద్ర ప్రభుత్వంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. చీఫ్ ఇంజనీర్ R&D డిపార్ట్మెంట్. మన తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రం అయినప్పటికీ మన తెలంగాణలో అతి తక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మనకు FSAI, తర్వాత ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్, DG ఫైర్ సర్వీసెస్ వీళ్ళు చాలా చట్టబద్ధంగా అందరికీ ఎడ్యుకేట్ చేసి ప్రమాదాలు జరగకుండా చూస్తున్నారు. ఈ FSAI అనేది ప్లస్ ఇంటర్నేషనల్ కాపర్ సోషల్ ఆర్గనైజేషన్స్ ఎంతో మందికి ఇంజనీర్స్ కు సోషల్ కమ్యూనిటీస్ కి అందరికీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ప్రమాదాలు జరగకుండా అరికట్టడం జరుగుతుంది. నేను గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నాను. గవర్నమెంట్ లో ఎప్పటికప్పటికి కోడ్స్ ప్రకారం అప్డేట్ చేసుకుంటూ స్టాండర్డ్స్ ప్రకారం ఇన్స్టాలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల ప్రమాదాలు చాలా అరికట్టగలిగినాము. గవర్నమెంట్ లో ఎలక్ట్రికల్ ప్రమాదాలు అంటే మనం 0 అని చెప్పవచ్చు. నాతో పాటు మా ఇంజనీర్లందరికీ రెగ్యులర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఇచ్చేసేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూస్తున్నాము. మనం ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సి ఉంటుంది. ఒకప్పుడు చేసిన ఇన్స్టాలేషన్స్ మనం మార్చకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఒకప్పుడు ఇంట్లో ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు మాత్రమే ఉండేది. ఈరోజు ప్రతి ఆఫీస్లో కానీ ప్రతి ఇంట్లో కానీ ఏసీలు ఉన్నాయి, కంప్యూటర్స్ ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఎన్నో EV ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం దానికి తగిన విధంగా ఎలక్ట్రికల్ సేఫ్టీ సిస్టమ్ అరేంజ్ చేసుకోవడం వల్ల ప్రమాదాలు అరికట్టగలుగుతున్నాము. ఇది మనం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మనం ప్రాపర్టీని కాపాడుకోవడమే మన ధ్యేయము. మనం ఆల్ స్టాండర్డ్స్ ను అప్డేట్ చేసుకుంటే స్టాండర్డ్స్ ప్రకారం మనం ఇన్స్టాలేషన్ చేసుకున్నట్లయితే ఎలాంటి ప్రమాదాలు జరగవు. ఇది నా ఈరోజు ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి ద్వారా ఇక్కడ ఏర్పాటైన ఈ ఫైర్ వీక్ సందర్భంగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం FSAI హైదరాబాద్ చాప్టర్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంకి మెయిన్ థీమ్ అనేది ఎలక్ట్రికల్ సేఫ్టీ బియాండ్ ఎలక్ట్రికల్ కాంపిటెన్స్. మన అన్ని చోట్ల చూస్తున్నాము, మన రాష్ట్రంలో కూడా చూస్తున్నాము, వేరే రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాము. ఇప్పుడు ఈ ఫైర్ ఇన్సిడెంట్స్ చాలా పెరుగుతున్నాయి. కొన్ని రకాల బిల్డింగ్స్ లో ఈ ఫైర్ ఇన్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. అది కమర్షియల్ బిల్డింగ్స్ కావచ్చు, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, కోచింగ్ సెంటర్స్ కావచ్చు. చాలా వరకు దీంట్లో అమాయకులు దాంట్లో బలి అవుతున్నారు. మనం మొన్న చూసాము లక్నోలో ఎంతో మంది యూత్ దాంట్లో చనిపోయారు. ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీద ఇప్పుడు ఈ వచ్చే వారంలో స్పీకర్స్ ఇక్కడ వస్తారు, మాట్లాడతారు, డొమైన్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తారు, డూస్ అండ్ డోంట్స్ చెప్తారు. అయితే ఫైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మేము మొట్టమొదటి మన ఈ పాత ఫైర్ యాక్ట్ ఏదో ఉందో దానికి మోడిఫై చేస్తున్నాము. తొందరగా అది ప్రభుత్వం ద్వారా అప్రూవల్ అయ్యి ఆ కొత్తగా ఫైర్ యాక్ట్ కూడా అమల్లోకి తీసుకువస్తాము. సమాజంలో, ప్రపంచంలో ఇప్పుడు అంతా మార్పు వచ్చింది, సిస్టమ్స్ వచ్చినాయి, మార్పు వచ్చింది, కండిషన్స్ మారుస్తున్నాయి, కన్స్ట్రక్షన్స్ కొత్తగా వస్తున్నాయి, ఇండస్ట్రియలైజేషన్ పెరుగుతున్నాయి, అర్బనైజేషన్ ఇంత పెరుగుతుంది. అవి అన్ని దానిలో దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొత్త ఫైర్ యాక్ట్ త్వరగా అమలుకి తీసుకువస్తున్నాము. ఒకవైపు మన చట్టం ఉందో, మరొక వైపు ప్రజలలో కూడా ఈ చాలా మనకు ఈ అవగాహన పెంచడానికి చాలా అవసరం. ఎందుకంటే ఓన్లీ రూల్స్ ఉన్నాయో, చట్టం ఉన్నాయో, దట్ ఈస్ ఫైన్. కానీ పబ్లిక్ కి కూడా మనం తెలియపరచాలి డూస్ అండ్ డోంట్స్ ఎలా ఉన్నాయి, ఏమేం జాగ్రత్తగా పాటించాలి, ఏం చేయకూడదు. ఇది ఒక సెన్సిటైజేషన్, అవేర్నెస్, ఇటువంటి క్యాంపెయిన్స్ ని కూడా మనం ఆల్రెడీ మొదలు చేశాము. కొన్ని ప్లేసెస్ లో ఆల్రెడీ మనం ఇన్స్పెక్షన్ కండక్ట్ చేశాము, మీ అందరికీ తెలిసి ఉంటాయి. మొన్న అమీర్పేట్
కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఫైర్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి దాని మీద మనము మొత్తం ఈ పరీక్షించి ఫర్దర్ ఏం చర్య తీసుకోవాలి అది చేస్తున్నాము. అదే విధంగా నిన్న మొన్న ఈ ప్రాంతంలో పాప్స్ మీద కూడా చాలా వరకు మనము ఇన్స్పెక్షన్ చేశాము. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, చాలా సందర్భంగాలో ఎన్ఓసి లేవు, దానికి నోటీస్ సర్వ్ చేసి వాళ్ళకి ఒక టైం ఇచ్చేసి ఫైర్ సిస్టమ్ సరిగా పెట్టుకోవాలి. ఎక్కడైనా సిస్టమ్ లేవు ఆ సిస్టమ్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉండాలి. ఫైర్ ఎన్ఓసిస్ కోసం ముందుకు రావాలి. ఫైర్ డిపార్ట్మెంట్ అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తారు, సిస్టమ్స్ ఉన్నాయా లేవా అది చూసుకొని ఆ బిల్డింగ్స్ ని ఫైర్ సేఫ్టీ కంప్లైంట్స్ చేయడానికి కూడా మనము ఒకవైపు ఇది అన్ని ప్రయత్నం చేస్తున్నాం. ఎలక్ట్రికల్ చార్జెస్ గురించి నేను చెప్పలేను, ఎందుకంటే ఐఎమ్ డీజీ ఫైర్ సర్వీసెస్. నేను ఫైర్ పరంగా ఉంటే మీరు అడగవచ్చు. మీ ప్రశ్న మళ్ళీ అడిగితే ఏంటి ఎగ్జాక్ట్లీ వాట్ ఈవీ? ఈవీ అవును, ఈవీ. ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము. దిస్ ఇస్ అ న్యూ కాన్సెప్ట్ విచ్ హెస్ కమ్ ఇన్ ద సొసైటీ. అన్ని చోట్ల ఇప్పుడు ఈవీ వెహికల్స్ పాపులరైజ్ అవుతున్నాయి. మన గవర్నమెంట్ కూడా ఈవీ వెహికల్స్ ని బాగా పుష్ చేస్తున్నారు యాజ్ అ పాలసీ. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్, ఇట్ ఈస్ అ వెరీ పాజిటివ్ సిగ్నల్, ఇట్ ఈస్ అ వెరీ పాజిటివ్ డెవలప్మెంట్. ఎందుకంటే ప్రపంచంలో ఈ పొల్యూషన్ మనం తగ్గించాలి అంటే ఖచ్చితంగా ఈవీ వెహికల్స్ మనం పెంచాలి. గవర్నమెంట్ ఈస్ ఫుల్లీ ఎంకరేజింగ్ దట్, వీఆర్ ఫుల్లీ సపోర్టింగ్ దట్. అయితే ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించిన ఛార్జింగ్ ఇస్ వన్ ఆఫ్ ది ఛాలెంజింగ్ ఇష్యూస్. దానికి సంబంధించిన మన కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా దీంట్లో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారు. మేము కూడా మా ఫీడ్బ్యాక్స్ వాళ్ళకి ఇస్తున్నాము. డొమైన్ ఎక్స్పర్ట్స్ కూడా దాంట్లో పాల్గొని వాళ్ళ తరఫు నుంచి కూడా ఇంపార్టెంట్ దీంట్లో ఇన్పుట్స్ ఇస్తున్నారు. వెరీ సూన్ ఐఎమ్ హోప్ఫుల్ దట్ వీ విల్ కమ్ అవుట్ వెరీ క్లియర్లీ సిటిజన్ ఫ్రెండ్లీ, అట్ ద సేమ్ టైం ఫైర్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రెండ్లీ ఒక ఈవీ పాలసీ కూడా మేము బయట తీసుకువస్తాం.